హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. మనకి రాబోయేటువంటి వేకెన్సీస్ ఇటు తెలంగాణలో 250 దాకాను, అటు ఆంధ్రాలో 243 నెంబర్ కన్ఫర్మ్ అయిపోయింది ఆల్రెడీ. మనకి ఈ వేకెన్సీస్కి ప్రిపరేషన్ చేసుకునేటువంటి వాళ్ళకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి ప్రిపరేషన్ ప్లాన్ ఈరోజు మీకు ప్రజెంట్ చేస్తాను. ఎవరైతే ఈరోజు వరకు మన యొక్క మేజర్స్ ఐఏఎస్ అకాడమీ మేజర్ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఈరోజు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సిడిపిఓ ఈఓ ప్రిపరేషన్కి సంబంధించి వివిధ రకాలైనటువంటి డౌట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. అలాగే ప్రిపరేషన్ ఈరోజు మీకు ఈ ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది ఖచ్చితంగా జాబ్ సాధించాలంటే ఎలాంటి ప్రిపరేషన్ కొనసాగించాలి అనేటువంటిది మనం చూస్తాం. అయితే మనకి ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయండి, స్టెప్ బై స్టెప్. ఆ స్టెప్స్ కనుక మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. అదేంటన్నది మనం చూద్దామండి. నెంబర్ 1, మీరు ప్రిపరేషన్ ప్లాన్లో ఫస్ట్ చేయవలసినటువంటి పని ఏంటి అంటే సిలబస్ అనేటువంటిది మీరు ఏంటి అనేటువంటిది ఒక అంచనాకు రావాలి. అంటే ఆ సిలబస్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకోవాలి. సిలబస్ డౌన్లోడ్ చేసుకుని ఈ సిలబస్ అనేటువంటిది అనాలిసిస్ చేసుకోవాలి. ఈ సిలబస్కి అనుగుణంగా నెక్స్ట్ చేయవలసింది ఏంటి అంటే మెటీరియల్ గ్యాదరింగ్, మెటీరియల్ బుక్స్. ఈ సిలబస్కి అనుగుణంగా మెటీరియల్ అనేటువంటిది గ్యాదర్ చేసుకోవాలి, బుక్స్ అనేటువంటివి గ్యాదర్ చేయాలి. మీకు తెలుసు సిడిపిఓ ఈఓకి సంబంధించి మన మేజర్స్ పబ్లికేషన్కి సంబంధించినటువంటి బుక్స్ హాట్ కేక్స్, అలాగే మీకు కంప్లీట్ సిలబస్ అవగాహన అనేటువంటిది ఉంటుంది. ఇంతకుముందు సెలెక్ట్ అయినటువంటి ప్రతి అభ్యర్థి కూడా మన మేజర్స్ పబ్లికేషన్ యొక్క ఈ సిడిపిఓ ఈఓ బుక్స్ చదివి ర్యాంక్స్ అనేటువంటి సాధించడం జరిగింది. మన దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు, ఈవెన్ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు కేవలం బుక్స్, ఆ యొక్క బుక్స్ మీద డిపెండ్ అయ్యి అలాగే నాతో మెంటర్షిప్ అనేటువంటిది కంటిన్యూ చేస్తూ సెలెక్ట్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయండి. కాబట్టి మెటీరియల్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సిలబస్ మీద అంచనాకు రావాలి, తర్వాత బుక్స్ గ్యాదర్ చేసుకోవాలి. మూడోది కోచింగ్ అండి. కోచింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకునే కన్నా మీరు లాంగ్ టర్మ్, ప్రస్తుత పరిస్థితిలో లాంగ్ టర్మ్ కోచింగ్ అనేటువంటిది చాలా అవసరము. లాంగ్ టర్మ్ కోచింగ్ అనేటువంటిది తీసుకోండి. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఈ కోచింగ్ వలన మీకు ఫస్ట్ ఆన్లైన్ జూమ్ లైవ్ క్లాసెస్, ఇది కంపల్సరీ అండి. జూమ్ లైవ్ క్లాసెస్ రికార్డింగ్ అనేటువంటి దాని మీదే డిపెండ్ అయితే మీరు సక్సెస్ కాలేరు. ఆన్లైన్ జూమ్ లైవ్, ఎందుకంటే డౌట్ సెషన్ అయ్యి ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడు డౌట్ అప్పుడే క్లారిటీ చేసుకోవాలి. మీరు ఫస్ట్ వీడియోలు చూసుకోండి, తర్వాత వీకెండ్లో నేను డౌట్స్ క్లియర్ చేస్తానంటే కుదరదు. ఆన్లైన్ జూమ్ లైవ్ క్లాసెస్ ఆన్ ది స్పాట్, డౌట్ సెషన్ క్లియర్ ఆన్ ది స్పాట్ ఆఫ్టర్ ది లెసన్ ఉండవలసిందే. సో ఆ విధంగానే సక్సెస్ అవుతుంది. ఇది నెంబర్ 1 అండి. తర్వాత రికార్డెడ్ వీడియోస్ ఇది రెండోసారి చదువుతారు సిలబస్. ఒకసారేమో ఆన్లైన్ జూమ్లో మొత్తం సిలబస్ అంతా చదివేయాలి. రెండోసారి మొత్తం సిలబస్ ఆన్లైన్ రికార్డెడ్ వీడియోస్, యాప్లో ఉన్నటువంటి యాప్ వీడియోస్, ఇది యాప్లో జరుగుతుంది. మన మేజర్స్ ఐఏఎస్ అకాడమీ యాప్ ఏదైతే ఉందో ఆ మేజర్స్ ఐఏఎస్ అకాడమీలో ఉన్నటువంటి రికార్డెడ్ వీడియోస్. థర్డ్ ఏంటి అంటే మనకి ఆఫ్లైన్ కోచింగ్ అనేటువంటిది థర్డ్ స్టెప్. ఇలాగా మీరు సిలబస్ని మొత్తం 3 సార్లు కనుక చెప్పించుకున్నట్లయితే ఆన్లైన్, రికార్డెడ్ అండ్ ఆఫ్లైన్, మీకు సిలబస్ మీద బాగా అవగాహన వస్తుంది. ఇది మన లాంగ్ టర్మ్ కోచింగ్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది థర్డ్ స్టెప్ అండి. నెంబర్ 4 ఏంటి అంటే టెస్ట్లు, ఆన్లైన్ టెస్ట్లు. ఇది కూడా మనకి ఇందులోనే టెస్ట్లు కూడా ఉంటాయి, ఆన్లైన్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఆన్లైన్ టెస్ట్లు కూడా ఇందులోనే ఉంటాయి. ఆన్లైన్ టెస్ట్లు రాయడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఆన్లైన్ టెస్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటుందండి. కాబట్టి ఇది 4th స్టెప్. 5th ఏంటి అంటే న్యూస్ పేపర్ డైలీ చదువుకోవాల్సి ఉంటుందండి. న్యూస్ పేపర్స్
ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ కనుక ప్రిపరేషన్ కనుక ఎప్పటి నుంచి కొనసాగించినట్లయితే ఫస్ట్ సిలబస్ అనేటువంటిది తెలుసుకోవడం, సిలబస్ అనేటువంటి తెలుసుకుని మెటీరియల్ గ్యాదర్ చేసుకోవడం, కోచింగ్ అనేటువంటి తీసుకోవడం, ఆన్లైన్ టెస్టులు రాయడం, అలాగే న్యూస్ పేపర్స్ ఫాలో కావడం అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ బుక్ ప్రాక్టీస్ చేయడం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ బుక్ ఏదైతే ఉందో దాన్ని ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా స్టెప్ బై స్టెప్ కనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా జాబ్ అనేటువంటిది వస్తుందండి. మీకు తెలుసు ఆల్రెడీ లాంగ్ టర్మ్ కోచింగ్ అనేటువంటిది మనం స్టార్ట్ చేసాము. ఎప్పుడైతే మీరు లాంగ్ టర్మ్ కోచింగ్ అనేటువంటిది తీసుకున్నారో మీకు సిలబస్ మీద అవగాహన కల్పించడం జరుగుతుంది, మెటీరియల్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కోచింగ్లో ఆన్లైన్, రికార్డెడ్ అండ్ ఆఫ్లైన్ అనేటువంటి 3 రకాలైనటువంటి ఈ లాంగ్ టర్మ్లోనే ఒకే ఫీజులో ఈ 3 కూడా ఇంక్లూడ్ అయ్యే విధంగా, అలా 4వది ఆన్లైన్ టెస్ట్ కూడా ఇంక్లూడ్ అయ్యే విధంగా డిజైన్ చేయడం జరిగింది. కోచింగ్ జాయిన్ అవ్వడం, లాంగ్ టర్మ్ జాయిన్ అవ్వడం వలన ఈ మెంటర్షిప్ కోచింగ్ అనేటువంటిది ఉంటుందండి. దాంతోపాటు మనకి న్యూస్ పేపర్ ఎనాలిసిస్ అనేటువంటిది మీరు ఓన్గా చేయవలసి ఉంటుంది. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటువంటి ప్రాక్టీస్ చేయించడం కూడా జరుగుతుందండి. ఇవన్నీ కూడా మీరు ప్రిపరేషన్లో కనుక భాగం అయి ఉంటే కనుక ఇందులో మీకు ఏది మిస్ అయినా సరే జాబ్ రావడం అనేటువంటిది జరగదు. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ స్టెప్స్ ఫాలో అవడం. కాబట్టి ఎవరైతే సిడిపిఓ ఈఓ ఖచ్చితంగా సాధించాలి అనుకుంటున్నారో ఈ స్టెప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు మెసేజెస్ చేయండి. లాంగ్ టర్మ్ కోసం కాల్ చేయండి, అడ్మిషన్ తీసుకోండి, ఇప్పటి నుంచి ప్రిపేర్ కండి. ఎవరైతే ముందుగా ప్రిపరేషన్ ప్రారంభిస్తారో వాళ్ళే విజేతలుగా నిలిచేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మీరు తీసుకోండి, ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. మీరు సిడిపిఓలు కానీ ఈఓలు గాను ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు ఉద్యోగాలు సాధిస్తారు నేను చెప్పిన విధంగా కనుక ప్రిపేర్ అయినట్లయితే. సో ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు మెసేజెస్ చేయండి, ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.